కురుక్షేత్ర పార్ట్ 2. ఈ మహాసంగ్రామం కేవలం యుద్ధం కాదు, అంతరాత్మ ఆవేదన. నెట్ఫ్లిక్స్ నుండి వచ్చిన యానిమేటెడ్ సిరీస్ కురుక్షేత్ర పార్ట్ 1 ఎపిసోడ్లు 1-9 చూసి మనం షాక్ అయ్యాం. కానీ అసలు కథ, అసలు పాయింట్ అంతా ఈ పార్ట్ 2లోనే ఉంది. ఎపిసోడ్స్ 10-18లోనూ ఉంది. ఇది కేవలం గెలుపు ఓటముల గురించి కాదు, ధర్మం ఎంత నాశనమైనా అనేదే ఈ మూవీ యొక్క కథ. పార్ట్ 2 యొక్క ప్రధాన అంశం చీకట్లో ధర్మం. పార్ట్ 1లో పాండవులు, కౌరవులు సైన్యాల పరిచయం చూసాం. కానీ ఈ పార్ట్ 2 యుద్ధంలోని చివరి 9 రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ రివ్యూలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ యుద్ధంలో దైవత్వం కంటే మానవ బలహీనతే ఎక్కువ కనిపించింది. సిరీస్ మొత్తం ఒకటే చెప్తుంది, యుద్ధంలో హీరోలు, విలన్లు ఉండరు. కేవలం తమ వీధులు, ప్రతీకారాలు మరియు ఆపద భావాలతో పోరాడే వీరులు మాత్రమే ఉంటాయి. భావోద్వేగాలు, సుడిగుండం, కీలకం అయిన 3 మరణాలు. ఈ చివరి ఎపిసోడ్స్లో 3 ముఖ్యమైన గుండెను మెలిపెట్టి ఘట్టాలను హైలైట్ చేశాయి. కృష్ణుడి వ్యూహం అండ్ కర్ణుడి విషాదం. అర్జునుడిని గెలిపించడానికి కృష్ణుడు ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడో ఇందులో చాలా స్పష్టంగా చూపించారు. కృష్ణుడి మరణం అత్యంత భావోద్వేగంగా ఉంటుంది. తన నమ్మకాన్ని దుర్యోధనుడికి చూసి విశ్వాసానికి అతను ఎంతటి భారీ మూల్యం చెల్లించాడో చూపిస్తూ మనల్ని కదిలిస్తుంది. భీముడి ప్రతీకారం. దుర్యోధనుడితో భీముడి గద యుద్ధం ఒక రేంజ్లో ఉంటుంది. ద్రౌపద అవమానానికి భీముడి ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉందో, చివరికి దుర్యోధనుడి పతనం ఎంతటి విషాదాన్ని మిగిలించిందో చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. గెలిచినా కూడా భీముడితో శాంతి లేదనేది బాగా ఎలివేట్ చేశాయి. అశ్వత్థామ ఆగ్రహం. యుద్ధం ముగిశాక కూడా మిగిలిన కొన్ని క్రోధానికి ప్రతీకంగా అశ్వత్థామ పాత్ర కనిపిస్తుంది. అతను చూసిన చివరి అకృత్యం కేవలం కౌరవుల వైపు నుంచే కాదు, యుద్ధం చేసిన అందరినీ కించపరుస్తుంది. గెలిచిన పాండవులు శిబిరంలో కూడా ప్రశాంతత లేకుండా చేసింది. నా ఫైనల్ ఒపీనియన్ అయితే, కురుక్షేత్ర పార్ట్ 2 మాత్రం ప్రతి పాత్రల్లో గ్రే షేడ్స్ని చూపించింది. పాండవులు గెలిచారు, కానీ వారు కోల్పోయిన మనుషులు, కోల్పోయిన నైతిక విలువలు చాలా ఎక్కువ. ఈ సిరీస్ మనల్ని ఆలోచింపజేస్తుంది. ధర్మం నిలబడాలంటే అంతటి అన్యాయం, హింస అవసరమా? నా రేటింగ్ అయితే 4.5/5. చివరికి ఎవరికి ఈ సిరీస్ నచ్చుతుందంటే, మహాభారతం ఒక పరిణితి చెందిన మెచ్యూర్ కోణంలో ఆలోచింపజేసే వాళ్ళకి మాత్రమే ఇది నచ్చుతుందని చెప్పుకోవచ్చు. మరి మీరు ఈ సిరీస్ చూసారా? మీకు నచ్చిన ఎపిసోడ్ ఏది? కృష్ణుడు చేసిన వ్యూహాలు ధర్మమా, అధర్మమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.